పట్టణము అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల సరిహద్దులతోటి మంచిర్యాల అతి త్వరలో కార్పొరేషన్గా మారబోతుంది. కార్పొరేషన్ దిశగా అడుగులు. మంచిర్యాల పట్టణ సరిహద్దు గ్రామాల వివరాల సేకరణ. ఇక మంచిర్యాల పురపాలక సంఘాన్ని కార్పొరేషన్గా ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పట్టణ సరిహద్దు గ్రామాల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మంచిర్యాల నస్పూర్ పురపాలక సంఘాలతో పాటు హాజీపూర్ మండలంలోని కొన్ని గ్రామాలను కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ తయారు చేసిన నివేదికను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అక్టోబర్ 19న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్కు అందించారు. కలెక్టర్ ఆ లేఖను హైదరాబాద్ సిడిఎంఏకు పంపించారు. అక్కడి నుంచి మళ్ళీ నవంబర్ 14న కార్పొరేషన్కు అవసరమైన వనరుల పూర్తి నివేదికను పంపించాలని ఆదేశిస్తూ పురపాలక సంఘానికి సిడిఎంఏ నుంచి ఉత్తర్వులు వచ్చినట్టుగా తెలిసింది. సో శాసనసభ ఎన్నికల ముందు నుంచే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాలను కార్పొరేషన్ చేస్తామని ప్రకటించారు. ఆయన అధికారంలోకి వచ్చి ఏడాది సమయం దగ్గర పడుతుండటంతో మంచిర్యాలను మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మంచిర్యాల నస్పూరు పురపాలక సంఘాలు మంచిర్యాలకు సరిహద్దులో ఉన్న హాజీపూర్ మండలంలోని వేంపల్లి, కొత్తపల్లి, ముల్కల్ల, పోచంపాడు, నమ్నూరు, గుడిపేట, చందన్పూరు, నర్సింగపూర్ గ్రామాలను కలుపుకొని కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్టుగా తెలుస్తుంది. కార్పొరేషన్ ప్రతిపాదిత గ్రామాలను కలుపుకొని 2011 జనాభా లెక్కల ప్రకారం 1,63,374 మంది జనాభా ఉండగా ప్రస్తుతం 2,49,283 జనాభా ఉన్నట్లు అంచనా వేశారు. 150 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపించారు. సిడిఎంఏ ఆదేశాల మేరకు మంచిర్యాల మున్సిపల్ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు కార్పొరేషన్లో విలీనం చేసే సరిహద్దు గ్రామాల్లో వేరువేరుగా జనాభా, ఇంకా ఓటర్లు, కుటుంబాలు, పన్నుల ఆదాయం, భూముల విస్తీర్ణం, సాగు భూముల వివరాలు, వ్యవసాయేతర భూములు, సాగునీటి వల్ల సంబంధిత అంశాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ వివరాలతో సిద్ధం చేసిన నివేదికను మున్సిపల్ ఉన్నతాధికారులకు పంపించిన తర్వాత కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంకా గతంలో ఇంకా కొన్ని మున్సిపాలిటీలను మందమర్ని, కేతన్పల్లెం కూడా గతంలో అప్పుడున్న ఎమ్మెల్యే బాల్కసుమన్ కలపాలి, కార్పొరేషన్ చేయాలని కొంత ప్రయత్నం చేసిండు. అప్పుడు సాధ్యం కాలేదు. కానీ ఇక్కడ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు తెలివిగా ఏం చేస్తున్నారంటే పక్క నియోజకవర్గాల్లో ఉన్న మున్సిపాలిటీలను కలుపుకున్నట్లయితే మళ్ళీ వాళ్ళకు కూడా ఇక మేయరో డిప్యూటీ మేయర్ కోసం పోటీ చేస్తారు. కాబట్టి కేవలం మంచిర్యాల జిల్లా పరిధిలో ఉన్న గ్రామాలనే కలుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కొన్ని మండలాల్లో ఉన్న గ్రామ పంచాయతీలను ఇందులో విలీనం చేసుకుంటారు. ఇంకా మంచిర్యాల జిల్లాలో లక్షట్పేట, అదేవిధంగా మంచిర్యాల, నస్పూర్ 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. సో ఈ 3 మున్సిపాలిటీలలో నస్పూర్ మున్సిపాలిటీ, మంచిర్యాల మున్సిపాలిటీ, అదేవిధంగా హాజీపూరు కొన్ని మండలాలను కలుపుకొని మండలాల్లోని కొన్ని గ్రామ పంచాయతీలు కలుపుకొని ఎక్కువ జనాభాతోటి కార్పొరేషన్ చేద్దామని అనుకుంటున్నారు. వాస్తవానికి మరికొన్ని మున్సిపాలిటీలను కూడా కలుపుకుంటే బాగుండేది. కానీ ఆ విధంగా కలుపుకుంటే రాజకీయ పరంగా, పదవుల పరంగా ఇబ్బంది అవుతుందని చెప్పి కేవలం మంచిర్యాల నియోజకవర్గాన్నే కార్పొరేషన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంకా పాత ప్రతిపాదనలో మార్పడ్డాయి. ఇక్కడ మనం చదువుతున్నాం అదే. జిల్లాలో కొత్త పురపాలక సంఘాలు ఏర్పాటు చేయకముందు భారత ప్రభుత్వ హయాంలో కూడా మంచిర్యాల కార్పొరేషన్ వాదన తెరమీదికి వచ్చింది. అప్పుడున్న మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు మంచిర్యాల, నస్పూరు, శ్రీరాంపూరు, వేంపల్లి, ముల్కాల, గద్దెరాగడి, తిమ్మాపూర్లోని కొంత భాగం కలుపుకొని కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపించారు. అప్పుడు మంచిర్యాల, చెన్నూరు 2 నియోజకవర్గాల పరిధిలో కార్పొరేషన్కు ప్రతిపాదన చేశారు. ఇప్పుడు ఆ పాత ప్రతిపాదనకు సంబంధం లేకుండా మంచిర్యాల నియోజకవర్గంలోని పట్టణ సరిహద్దుల గ్రామాలను కలుపుకొని ప్రతిపాదన చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇవన్నిటిని కలుపుకుంటే ఎక్కువ విస్తీర్ణము, కొన్ని కిలోమీటర్ల విస్తీర్ణం పెరుగుతుంది, కొంత జనాభా పెరుగుతుంది, కొంత ఆదాయం కూడా వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. సో అప్పుడు ఇంకా కార్పొరేషన్ బాగుంటుంది. ఇక్కడ వాస్తవానికి గద్దెరాగడి కానీ, తిమ్మపూర్ కానీ ఇవి కొంత కలపాలని అప్పుడు ప్రతిపాదన చేసిన వాస్తవమే. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే ఆ ప్రతిపాదన రద్దు చేసి కేవలం మంచిర్యాల నియోజకవర్గాన్ని కార్పొరేషన్ చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు వస్తే మళ్ళీ సందిగ్ధం. మంచిర్యాలను మున్సిపల్ కార్పొరేషన్గా చేయాలని ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు చేస్తుండగా మరోపక్క ప్రభుత్వం జనవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతుంది. కార్పొరేషన్లో విలీనం చేసే సరిహద్దు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే ఇప్పట్లో మంచిర్యాల కార్పొరేషన్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ అక్కడ ఎన్నికలు నిర్వహించకుండా పెండింగ్లో పెడితే కార్పొరేషన్ అయ్యే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇంకా గ్రామ పంచాయతీలను ఎన్నికలు జరగక ముందుకే ఈ యొక్క కార్పొరేషన్లో విలీనం చేసుకుంటే అది కార్పొరేషన్ అవుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాక సర్పంచ్లు అయిన తర్వాత వాటిని విలీనం చేసుకోవడం కుదరదు. కాబట్టి కార్పొరేషన్ ఫైల్ కూడా అటకెక్కే ప్రమాదం ఉంది. కాబట్టి ఎన్నికలు జరగక ముందుకే ఈ జనవరి లోపే, సంక్రాంతి లోపే కార్పొరేషన్ ఇట్లా అయింది అనుకో, అప్పుడు కొంతమందికి లాభం ఉంటుంది. ఇంకా